రాష్ట్రంలోని ముస్లింలకు మిలాదున్నబీ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయక ప్రతీక అని అన్నారు. మనతోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ధాకరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని, ప్రవక్త దయాకరుణ బోధనలను ఈ పవిత్రమైన రోజు మనకు గుర్తు చేస్తుందన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్నబీ పవిత్ర దినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర దినం మనందరిలో శాంతి, సద్భావనలు కలిగించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్లతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటికే 899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, R&B, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 1869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, పిఠాపురంలో శక్తిపీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ఇంకా ద్వారకా, తిరుమల, అన్నవరం, వాడపల్లి అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోంస్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టే వారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. ఈసారి పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు ఏఐ ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సీసీటీవీ, ఎంట్రీ ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వేలైన్స్, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు, డీసెంట్రలైజ్డ్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ వంటి సాంకేతికత వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య సేవల పరంగానూ ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంబులెన్సులు, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆసుపత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా ల్యాబులు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. సుదీర్ఘ తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం కోసం చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాలు పెంచే ప్రక్రియ మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో 55 లక్షల తాటి గింజలను నాటుతున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో 1,65,000 తాటి గింజలు నాటినట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో 55 లక్షల తాటి గింజలను నాటుతున్నట్లు చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో 1,65,000 తాటి గింజలు నాటినట్లు చెప్పారు. బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు పనిచేస్తాయని అన్నారు. తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉంచడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుందని వివరించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళికల్లో మొదటి అంచె మడ అడవులకు, రెండో అంచె తాటి వనాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పవన్ తెలిపారు. తాటి గింజల సేకరణ, నాటడం, తాటి మొక్కల పెంపకం వంటి అంశాల్లో రాష్ట్ర అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు. మొలకెత్తే తాటి మొక్కల స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని, మొలకెత్తిన మొక్కలపైకి పశువులను తోలడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సహజ సంపదను కాపాడుకునే చర్యల్లో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు.
స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాల వెంబడి అనుకూల ప్రదేశాల్లో శాస్త్రీయ పద్ధతిలో తాటి గింజలు నాటాలని పేర్కొన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్తో పాటు 50% గ్రీన్ కవర్, పర్యావరణ పునరుద్ధరణ, రాష్ట్రంలో సహజ వనరుల పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట అని గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఏకపక్ష విజయాలు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రతి వార్డు, పంచాయతీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు. త్వరలోనే కొత్త పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీపీ ఎస్సీకి, డిఎస్సీకి తేడా తెలియని జగన్ రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయన సమయం, వేదిక ఎక్కడో చెప్పి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అనంతపురంలోని కణికేకల్లు మండలంలో సుగ్నాన్ పవన విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అనంతరం నల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా అనగానే తీవ్రమైన కరువు పరిస్థితులు, ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లే యువతలే గుర్తుకు వచ్చేవారని, ఇప్పుడు రోజులు మారాయని తెలియజేశారు. నేడు అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజలాన్ గుర్తుకొస్తున్నాయన్నారు. వలసల జిల్లాగా ఉన్న అనంతపురానికి నేడు ఇతర ప్రాంతాల వల్లే ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వచ్చే రోజులు వచ్చాయన్నారు. ఇదే కూటమి ప్రభుత్వ నిజమైన పారిశ్రామిక విజయమని పేర్కొన్నారు. ఏపీపీ ఎస్సీకి, డిఎస్సీకి తేడా తెలియని జగన్ రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆయన సమయం, వేదిక ఎక్కడో చెప్పి చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య వైషమ్యాలు తలెత్తేలా గొడ్డలి పార్టీ ఎప్పటికప్పుడు తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో చేసే కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 2019-24 వరకు కల్తీ మద్యం సరఫరా చేసి 35 మంది మృతికి కారణమయ్యారని, ఆ కేసులో సిబిఐ మాజీ మంత్రిని అరెస్ట్ చేసిందని వివరించారు. 2025 మహానాడులో మనం ప్రకటించుకున్న 6 శాసనాలు ఒక శాసనం, అదే కార్యకర్త మా అధినేత అని. పార్టీ ఆవిర్భావం రోజు వేదికమైన మన జాతీయ అధ్యక్షుడు గారి పక్కన కష్టపడిన కార్యకర్తలు కూర్చున్నారు. వేదిక ముందల కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నారు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు వెతుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. కానీ ఆనాడు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఈరోజు అద్భుతంగా మనం సంక్షేమం చేస్తున్నాం. అంతేకాదు అభివృద్ధి కూడా వదిలిపెట్టల. మీరందరూ చూశారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం డిఎస్సి. ఇంకా బాబు గారు సంతకం పెడితే నేను ఊరుకుంటానా? 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ గొడ్డల పార్టీ అనేక కేసులు పెట్టినా ఆ లీగల్గా అన్నీ తట్టుకుని 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాం. పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే, అంటే అభివృద్ధి, సంక్షేమం మన పార్టీకి జోడెద్దుల బండి. డిఎస్సి, ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. నేనే స్టన్నా, మిమ్మల్ని రివైండ్ చేసుకున్నా, యూట్యూబ్లో తిప్పచ్చు కదా వెనక్కి, అది తీసుకుని మళ్ళీనా 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏపీపీఎస్సికి, డిఎస్సికి తేడా తెలీదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడతాడు. అయ్యా జగన్, నేను ఈరోజు మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఇదైతే ఇంకా 6వ ఛాలెంజో 7వ ఛాలెంజో. అరే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చలో లొకేషన్ కూడా నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు ఎందుకు రాట్లా? కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఇంకా పూల నాగరాజు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. జూడాల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జూడాల స్టైఫండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జూడాల అభ్యంతరాల నేపథ్యంలో రిటైర్మెంట్ అంశంపై పునః పరిశీలన చేస్తామని చెప్పారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు సూచనల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని వివరించారు. 1-2 రోజుల్లో జూడా ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశమవుతుందన్నారు. అయితే తెలంగాణలో స్టైఫండ్ అధికంగానే ఉందని, ఇతర దక్షిణాది రాష్ట్రాల స్టైఫండ్లతో కూడా పోల్చి ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. జూడాల అభ్యంతరాల నేపథ్యంలో రిటైర్మెంట్ అంశంపై పునఃపరిశీలన చేస్తామని చెప్పారు. నాన్ క్లినికల్ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్డీ నియామకాలపైన కూడా సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకే నోటిఫికేషన్లు జారీ చేశామని మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో 9,500 మంది జోడాలు కీలక వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. సమ్మె విరమించిన జోడాలకు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజల కార్యాలయాలకు వచ్చే పరిస్థితి కాకుండా అధికారులు గ్రామాల్లోనే సమస్యలను గుర్తించాలని యార్లగడ్డ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు, ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, సమన్వయంతో పనిచేసి గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబడతామని స్పష్టం చేశారు. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్య, వైద్యం, నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, ఆర్అండ్బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ సేవల్లో విశిష్ట పనితీరు కనబరిచి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం అందుకున్న గన్నవరం తహసీల్దార్ కెవి శివయ్యను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ప్రతి 3-4 నెలలకు సమీక్షలు నిర్వహించేవాళ్లమని, అమెరికా పర్యటన, అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈసారి ఆలస్యమైందన్నారు. ఇకపై పనులు పెండింగ్లో పడకుండా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని యార్లగడ్డ అభినందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో గన్నవరం తహసీల్దార్ శివయ్యతో పాటు పలువురు అధికారులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు అందుకోవడం వారి పనితీరుకు నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో అధికారులంతా తనతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారిని, అటెండర్ దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే గ్రీవియన్స్లో కూడా ఈ రాష్ట్రంలో 1600 గ్రీవియన్స్ అసెంబ్లీ కన్వెన్షన్లో ఎమ్మెల్యే అయిన కొత్తలో చేసి కూడా కలిపితే 11,200 అర్జీలను పరిశీలించిన అధికారులను అభినందిస్తూ, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎక్కడ ఉంటాయి వాటిని కూడా అడ్రస్ చేస్తుందిగా అధికారులు కోరా. నెక్స్ట్ మిగతా అంతకుముందు నియోజకవర్గ వారీగా రివ్యూ మీటింగ్ పెడతాం వల్ల ఏటీఆర్ రిపోర్ట్లు ఇచ్చినవి మాత్రం తెలుస్తుంది, కానీ మిగతా పనులు కొంచెం పెండింగ్ అయ్యే పరిస్థితి. ఇవాళ డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గం ఏ స్థాయికి వచ్చిందంటే, నేను గెలిచిన కొత్తలో గ్రీవియన్స్ డేలు పెడితే 1600, 1500, 1000, 700 అప్లికేషన్ వచ్చే పరిస్థితి. ఇవాళ ఈ తగ్గుముఖం బట్టి 200-300 వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అధికారులు చెప్పా, ఇప్పటి వరకు ఒక రకంగా పనిచేస్తాం, ఇక్కడి నుంచి మీరే గ్రామాల్లో సమస్యలు ఐడెంటిఫై చేయండి. ప్రజలు వచ్చి మనకి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి కాకుండా పంచాయతీ ఈఓ దగ్గర నుంచి ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవరైనా ఆఫీస్లో కూర్చొని పనిచేసే ఎంఆర్ఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది, కానీ ఎంపీడీఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది, కానీ ఈఓకి డెఫినెట్గా ఆ ఊరి సమస్యలు చూడటానికి ఆయన ఉందనేది గుర్తెరిగి మీ సమస్యలు మీరే ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు మరియు సంబంధిత అధికారులు సహకరించాలని ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అసంపూర్ణ సమాచారం, వివరాల్లో వ్యత్యాసాలు, నమోదు చేసిన డేటాలోని తప్పులను ఏఈఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రికార్డులతో సరిపోల్చి అవసరమైన సవరణలు చేయాలని సూచించారు.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ ఛాంబర్ వద్ద గల సమావేశం రూంలో సెంట్రల్ ఈఆర్ఓ మరియు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ల ఓటర్ల జాబితా ప్రచురణ, క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణ, విచారణ, పరిష్కారం తదితర అంశాలపై వివరించారు. క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు 30 ఆగస్టు 2026 వరకు గడువు ఉన్నందున అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు లేదా అభ్యంతరాలను నిర్ణీత విధానంలో సమర్పించాలని కమిషనర్ సూచించారు. ఎస్ఐఆర్ 2026లో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లాగిన్లలో ఇప్పటి వరకు 8,900 హీరింగ్స్ పూర్తయినట్లు కమిషనర్ తెలిపారు. పూర్తయిన హీరింగ్స్కు సంబంధించిన వివరాలను సిస్టంలో సక్రమంగా నమోదు చేసి మిగిలిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొంతమంది బీఎల్ఓలు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేదని పార్టీ ప్రతినిధులు సమావేశంలో ఈఆర్ఓ దృష్టికి తీసుకురాగా ఫారాల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల వివరాల్లో గుర్తించిన 9 డిస్క్రిప్షన్లు మరియు సుమారు 36,000 వ్యాకరణ, స్పెల్లింగ్ తప్పుల స్థితిని కూడా సమావేశంలో సమీక్షించారు. సంబంధిత ఓటర్ల నుంచి అవసరమైన ఆధారాలు సేకరించి వివరాలను ధృవీకరించాలని, బీఎల్ఓలు అవసరమైన డిక్లరేషన్లు సమర్పించాలని, ఏఈఆర్ఓస్ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఉయ్యూరు ప్రజలకు కృష్ణా జలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజల సహకారం అందిస్తే పట్టణ ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయవచ్చని బాలశౌరి అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా తోట్ల ఒల్లూరు నుండి కృష్ణా జలాలను ఉయ్యూరు పట్టణ ప్రజలకు అందించేందుకు 100 కోట్ల రూపాయలతో జరిగే పైప్ లైన్ పనులను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా నిన్న ప్రారంభించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, జంపన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుద్దూస్తో కలిసి ఎంపీ బాలశౌరి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణం మరియు పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు సహకారం అందిస్తే పట్టణ మరియు పల్లె ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయవచ్చని ఎంపీ అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో శుద్ధ జలాలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీకి దాదాపు ఒక 12,000 కనెక్షన్స్ ఇచ్చి ఇంటింటికి 12,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఒక శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వటానికి ఒక మంచి పథకం. ఇది కృష్ణానది నుంచి వాటర్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీ మొత్తానికి కూడా వాటర్ ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని దాదాపు ఒక 2 సంవత్సరాల లోపులోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అదే రకంగా టిక్కో హౌసెస్ ఏదైతే దాదాపు చివరి స్టేజ్లో కంప్లీట్ అయ్యాయో దాన్ని 30వ తారీఖు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దాన్ని ఆ ఇల్లు కూడా ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ నెల 30వ తారీఖున ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణానికి 100 కోట్ల రూపాయలతో కృష్ణా జలాలను తీసుకువచ్చి పట్టణ ప్రజల మంచినీటి సమస్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ఉయ్యూరు పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన టిట్కో ఇళ్లను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే సభలో ప్రకటించారు. తోట్ల ఒల్లూరు దగ్గర నుంచి కృష్ణా నదిలో నీరు తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమా కాదా? రేపు 30వ తేదీ మేము గ్రామంలో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతి సోదరీమణి కూడా మాకు టిట్కో హౌస్ ఇచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నాకు కూడా చాలా బాధగా ఉంది. 14-19లోనే 80-90% పూర్తి చేసి
మళ్ళీ కనుక ఆ రోజు ప్రభుత్వం వచ్చి ఉన్నట్టయితే కేవలం 5-6 నెలల్లోనే ఆ టిడ్కో హౌసెస్ ఈ పాటికి మీరందరూ కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా అదుపులో వచ్చిందన్నారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా ఇంకా 5 మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. పట్టణ ప్రజలందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ నిన్న పర్యటించారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న పలువురు బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య శిబిరాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. బాధితులకు అందిస్తున్న మందులపై ఆరా తీశారు. ఎస్సీ కాలనీలో పైపులను మార్పిడి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యూరులో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. మొత్తం 22 కేసులు నమోదు కాగా ఇంకా 5 మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొత్త కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా డయేరియా కేసులు పునరావృతం కాకుండా ఉయ్యూరు పట్టణంలో తాగునీటి సూపర్ క్లోరినేషన్ అమలుకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వాటర్ ట్యాంకులతో పాటుగా డైరెక్ట్ పంపింగ్లను సమయం వారీగా అత్యవసరంగా క్లోరినేషన్ చేస్తున్నామన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎవరూ పైపుల్లో వచ్చే నీటిని వినియోగించవద్దని సూచించారు. వైద్య సిబ్బందితో ఇంటింటికి క్లోరిన్ మందులు అందిస్తామన్నారు. అవసరమైన చోట్ల పైపులు మార్పు చేసే పనులు చేపట్టామన్నారు. పట్టణ ప్రజలు అందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. 5 కేసులు తప్ప మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. ఆ 5 కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మనకు ఈ ఒక ముందస్తు చర్యగా ఆల్రెడీ అన్ని వాటర్ ట్యాంక్స్, మనకు ఉయ్యూరు నగరంలో ఉన్న 9 వాటర్ ట్యాంక్స్ డైరెక్ట్ పంపింగ్ అన్ని ప్లేసెస్లో కూడాను సూపర్ క్లోరినేషన్ చేసేదానికి ఆదేశాలు ఇచ్చాము. సూపర్ క్లోరినేషన్ కూడాను స్టార్ట్ అయింది. కొంతవరకును క్లోరిన్ డోజర్స్ దగ్గర ఎక్కడైనా ఇష్యూ ఉంటుందేమో అని అది కూడా వెరిఫై చేసి, ఎక్కడైనా డోజరు సరిగ్గా ఈ క్లోరిన్ కల్పనివి ఏమైనా ఉంటే దాన్ని కూడా రీప్లేస్ చేసేదానికి కూడాను ఆదేశాలు ఇచ్చాము. క్లోరిన్ ట్యాబ్లెట్స్ కూడా పంపిణీ చేస్తున్నాము. అంటే ఇదంతా ముందస్తు చర్యలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ అన్నీ తగ్గుముఖం పట్టింది, అంతాను చర్యలు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడాను అట్లు అసలు మళ్ళీ అదేమీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కార్యక్రమంలో డిఎంహెచ్ డాక్టర్ లోక్నాథ్ దయాకర్, ఆర్డీఓ కరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, తహసీల్దార్ సురేష్ కుమార్, ప్రత్యేక అధికారి డాక్టర్ సాయి కిరణ్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో ఇటీవల ఈడీ జరిపిన దాడులపై వైకాపా అధినేత జగన్ సమాధానం చెప్పాలని జమలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతున్న జగన్ తనపై గతంలో నమోదైన సిబిఐ, ఈడీ సంస్థలు నమోదు చేసిన కేసులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిబిఐ, ఈడీ సంస్థలు ఒకరికి ఒకలా మరొకరికి మరోలా పనిచేయవని తెలిపారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. తనపై నమోదైన కేసులు నిజమా కాదా అనే విషయం ప్రజలకు తెలియచేయాలన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని, తుది నిర్ణయం న్యాయస్థానాలదేనని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఆ కేసులు నిజమైతే జగన్ రాజకీయాలకు అనర్హుడని పేర్కొన్నారు. వివేకానందరెడ్డిని చంపి గుండెపోటు అని నమ్మించి ఆ తర్వాత చంద్రబాబు చంపారని దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో బలం, పరిస్థితులను బట్టి 3 పార్టీలు పరస్పరం చర్చించుకుని అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలియజేశారు. పులివెందుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని వెల్లడించారు. ప్రజల విశ్వాసంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఒక 6 గంటల పాటు డ్రామా నడిపి గుండెపోటు అంటూ గుండెపోటు వ్యక్తికి రక్తమంతా కడిగించి కుట్లేసి కట్టుగట్టి మాయమాటలు చేసి ఆ తర్వాత 6 గంటల తర్వాత జగన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావాల్సిన వాడు నిదానంగా వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పానంట, మేమంతా లోపలికి పోయి దూరి చంపినామంట. మొదటి ముద్దాగా నన్ను పెడతాడు, బీటెక్ రవిని పెడతాడు, ఈరోజు సతీష్ రెడ్డిని ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని పెడతాడు. ఆ తర్వాత సిట్టు 1 వేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ
మంత్రిగా పనిచేసినా, నేను ఎంపీగా పోటీ చేస్తే వద్దని కోర్టుకు పోవడం, గ్యాగ్ ఆర్డర్ రావడం, వాయిదా పడడం, ఆ తర్వాత సిబిఐ వద్దు సిట్టు 2 అని వేసినాడు. ఆ సిట్టు మమ్మల్ని విచారించింది. ఆ తర్వాత మేము పోయినాం సిబిఐ కావాలని. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయ్యి చివరికి అసలు కథ బయటకు తీసింది. ఓ సామెత ఉంది, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, కానీ ఇక్కడ సిబిఐ పట్టింది వాళ్ళే అని. ప్రతి ఒక్క ఐటెం పికప్ అనేది నువ్వు చూడలేవు. నీ అయ్యాములో దరిద్రం, ఈ అయ్యాములో సూపర్ జరుగుతుంది. మేము ఈ ఎలక్షన్లలో ఈ పాయింట్లు చక్కగా చెప్పి ప్రజలను అట్రాక్ట్ చేసి వాళ్ళ ఓట్లు ప్రజాస్వామ్య పద్ధతిగా ఓట్లు వేయించుకుంటాం. ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ కూడా అదే, మీరు పోటీ చేయండి, ధైర్యంగా ఉండండి. నీకు ధైర్యం లేదు, నీ పులివెందులో చెక్కు పెడతారా మేము? రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడమే వైకాపా అధినేత జగన్ విధానమని తెదేపా ఎంపీ కల్లుశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ బలవంతపు ఏకగ్రీవాలు చేయించారని గుర్తు చేశారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాల్ని వైకాపా నాయకులు చింపివేశారని మండిపడ్డారు. వారు చెప్తారు, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఏకగ్రీవం ఇచ్చినా సరే, గెలకపోయినా సరే, ఖచ్చితంగా మీకు రానున్న ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వమని వారు ప్రకటిస్తుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పరాభవం ఎదురవుతుందో వారికి ముందే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేను మాట చెప్తున్నా, ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ఒక జీవోని మీరు పాస్ చేశారు. ఏకగ్రీవాలని ప్రోత్సహించే విధంగా అందరికి కూడా మేము ప్రోత్సహిస్తే ఒక జీవోని పాస్ చేసి ఏకగ్రీవాలు అయితే చిన్న పంచాయతీకి, పెద్ద పంచాయతీలు, మేజర్ పంచాయతీలు అన్నింటిలో కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఒక జీవోని కూడా విడుదల చేశారు. అయితే ఆ రోజు సరే ఏకగ్రీవాలు అప్పుడున్న పోలీస్ యంత్రాంగంతో, అప్పుడున్న యంత్రాంగంతో భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఆ నామినేషన్ పత్రాలు కూడా చించివేశారు. ఆ సంఘటనలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సరే, ఆ రోజు ప్రజామోదం లేకుండా ఏకగ్రీవం చేయించుకొని కనీసం ఆ ప్రకటన కూడా కట్టుబడి లేకుండా కనీసం ఆ పంచాయతీలకు కానీ నిధులకు ఇవ్వలే. ఇదేదో నేను చెప్పిన మాట కాదు. ఆ రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, మీ పార్టీ సర్పంచులు కానీ, మేజర్ సర్పంచులు కానీ, మేజర్ పంచాయతీ సర్పంచులు కానీ వారు చెప్తున్న విషయాలు ఇవి. సరే, ఆ రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా ఏకగ్రీవాలు అవ్వాలి, ఏకగ్రీవం అయితే తప్ప మేము మీకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమని చెప్పేసి ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు ఈ ప్రభుత్వంలో కానీ మీరు పోటీ చేయకుండా ఏకగ్రీవాలు ఇస్తే మాత్రం మీరు టికెట్లు రావని. అసలు ఏంటి బేరాలేంటి? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త జస్టిస్ తాళ్ల ప్రగడ మల్లికార్జునరావు నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ స్వయంగా హాజరై జడ్జి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. లోకాయుక్త జడ్జి వారి కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో జర్నలిస్టు నైపుణ్యం, శ్రమ కలగలిసిన కళాకారుడని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఒక ఫోటో వార్తకు ప్రాణం పోస్తుందనటం అతిశయోక్తి కాదన్నారు. ఒక అంశాన్ని చిత్రంతో పాటు వివరించడం సంఘటనను పాఠకులకు మరింత చేరువ చేస్తుందన్నారు. సమాజంలోని మార్పులను, ప్రజల జీవన విధానాన్ని, ప్రకృతి అందాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సమాజంలో జరిగే సంఘటనలను భవిష్యత్తు తరాలకు భద్రపరచడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఫోటో కాంటెస్ట్ 2026 అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. సిఆర్ మీడియా అకాడమీ, ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్లు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ 40 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో ఫిల్మ్ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు, చివరికి స్మార్ట్ ఫోన్ కెమెరాలు వాడకం చూశామని, అన్ని దశల్లోనూ ఫోటోల నాణ్యత ఒకేలా ఉందని చెప్పలేమని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫోటోగ్రఫీ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దానిపై ఫోటో జర్నలిస్టులు నూతన సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 530 కోట్ల ఫోటోలు తీస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ల వల్లనే సాధ్యమవుతుందన్నారు. అయితే సాధారణ ఫోటోలు, వార్తల కోసం తీసే ఫోటోలతో పాటు కళాత్మక ఫోటోగ్రఫీని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఫోటోగ్రఫీ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇది ఆ రోజే ఇవ్వాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా వాయిదా పడి ఈరోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీపీజేఏ ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. అందుకు వారికి నేను మనసారా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మంచి టాలెంట్ను ప్రోత్సహించడం కోసం గాను, మంచి ఫోటో జర్నలిజాన్ని బయటికి తీసుకురావడం కోసం గాను ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎంతో కొంత సహకారం ఉంటుంది. ఐజేఈ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం కళ మాత్రమే కాదని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమం అని అన్నారు. ఒక్క ఫోటో 1000 మాటలను చెప్పగలదని, ప్రజా సమస్యలు, సామాజిక మార్పులు, ప్రకృతి వైభవం వంటి అంశాలను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా చక్కగా ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీపీజేఏ అధ్యక్షులు సిహెచ్విఎస్ విజయభాస్కర్ రావు, జనరల్ సెక్రటరీ జి మహేష్ బాబు మాట్లాడుతూ ఈ ఫోటో కాంటెస్టుకు 15 రాష్ట్రాల నుండి 110 మంది పాల్గొన్నారని, అందులో 440 ఫోటోలు వచ్చాయని అన్నారు. ఈ పోటీలో జాతీయ స్థాయి ఇంగ్లీష్ పత్రికలు, నేషనల్ రీజనల్ న్యూస్ పేపర్లు, న్యూస్ ఏజెన్సీల ఫోటో జర్నలిస్టుల నుండి ఎంట్రీలు వచ్చాయని చెప్పారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇది గత 1997 నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. 2002 నుంచి భారీ ఎత్తున స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేస్తున్నాము. దీనికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి 110-150 ఎంట్రీలు వస్తున్నాయి. మిత్రులందరికీ వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, గత 3 సంవత్సరాల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు, ఢిల్లీరావు గారు కూడా మనకి ఇలా ప్రోత్సహిస్తున్నారు. అంతకుముందు అవార్డులకు ఎంపికైన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథులు తిలకించి ఫోటో జర్నలిస్టులను అభినందించారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో మాషా అలా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ పెట్టి కోట్ల రూపాయలతో ప్రజలను మోసం చేసిన సంస్థ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని బాధితులందరికీ న్యాయం చేయాలని, నిందితుల ఆస్తులు వెంటనే స్వాధీనం చేసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కోరారు. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ కంపెనీ బాధితులు నిన్న ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఉంటూ జీవనోపాధి పొందవచ్చని నమ్మించి దాదాపు 2000 మంది నుంచి సుమారు 50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల డబ్బులు వస్తాయనే ఆశతో తాము కంపెనీలో డిపాజిట్లు చేశామని, బాధితుల్లో చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారని చెప్పారు. కంపెనీ ఎండీ పసుపులేటి అంకుశం రాజా, మేనేజర్లు రమేష్ రెడ్డి, పవన్ రెడ్డిలను కఠినంగా శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంకుశం మాత్రమే కోర్టులో లొంగిపోగా మిగిలిన వారు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని బాధితులందరికీ న్యాయం చేయాలని, నిందితుల ఆస్తులు వెంటనే స్వాధీనం చేసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కోరారు. అంకుశం అనే అతను, పసుపులేటి అంకుశం అనే అతను వచ్చి లొంగిపోయాడు లాయర్లతో. అది ఓకే అండి. కాకపోతే ఇంకా 3 ఉన్నారండి. రమేష్ రెడ్డి, పవన్ రెడ్డి, ఇంకో అతను. ఈ 3 అసలు ఈ దేశంలో ఉన్నారా, వెళ్ళిపోయారా, వాళ్ళని పట్టుకున్నారా, పట్టుకోలేదా, అసలు వాళ్ళ గురించి ఎందుకు వదిలేశారండి? ఇప్పుడు పోలీసులు మాకు ఇంతమంది 2000 మంది బాధితులు ఉన్నామండి. అందరూ ఒక దగ్గర లేము. మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్నారు మొత్తం అందరూ. ఉన్నప్పుడు అందరికీ కూడా వాళ్ళు ఏం జరుగుతుందనేది పోలీసు వారు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఎవరికి ఏమీ తెలియట్లేదు. అసలు ఎవరిని పట్టుకున్నారు, ఎవరిని పట్టుకోలేదు అని కూడా ఏమీ అర్థం కావట్లేదు. మా సహోదరులు 2-3 పెట్టి ఒక 2-3 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత బాగుందని అంటే మేము పెట్టామండి.
అది ఒక 4 నెలల తర్వాత ఆటోమేటిక్గా బోర్డు తిప్పేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళు 1,50,000 నుంచి దరిదాపు 2 లక్షల నుంచి 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మా సార్ అయితే 20 లక్షల దాకా బాబా ఖాన్ గారు పెట్టారండి. అయితే బోర్డు తిప్పేసిన తర్వాత మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా. అలాగే మరి హోమ్ మినిస్టర్ గారిని కలవడం ద్వారా జరిగింది. వారు ఏమన్నారంటే త్వరితగతిన మీకు న్యాయం చేస్తామనేటువంటి విషయం అయితే చెప్పారు, కానీ మరి ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే మాత్రం మాకు బాధితులు తెలియలేదండి. ఏ ప్రభుత్వాలైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కూటమి ప్రభుత్వంతో చర్చలు జరిపి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం విచారకరమని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో మాదిరిగా 2 ఐకాసాలు కలిసి ఉద్యమం చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని, అందరం కలిసి ఐక్య ఉద్యమం చేద్దామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణలను కోరారు. ఈ నెల 28న నిర్వహించే ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర సదస్సుకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణలను ఆహ్వానించారు. మంగళవారం నగరంలోని ఎన్జీఓ భవన్లో వారిని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదరరావుతో పాటు ఐకాస ముఖ్య నేతలు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ, గతంలో మాదిరిగా 2 ఐకాసాలు కలిసి ఉద్యమం చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని, అందరం కలిసి ఐక్య ఉద్యమం చేద్దామని విద్యాసాగర్ రమణను కోరారు. విద్యాసాగర్ మాట్లాడుతూ, తాము సెప్టెంబర్ 3న ఏపీ ఐకాస రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అందుబాటులో లేనందున ఫోన్లో సమాచారం అందించినట్లు బొప్పరాజు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మనత్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ సారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, వీఆర్ఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి అనుపమ, ఐకాసా నాయకులు బత్తిన రామకృష్ణ, రవిప్రసాద్, వందపాటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పీఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభ, ఆత్మహత్య ఉదంతం అత్యంత దిగ్భ్రాంతికరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దొనెపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు సౌజన్య సూసైడ్ నోట్ ద్వారా బయటపడిన నిజాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సాదిక్ అనే వ్యక్తి బాధితురాలిని ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ భర్తను హతమార్చి ఆస్తులను కాజేసి మత మార్పిడికి ఒత్తిడి తెచ్చిన ఘటనపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా కుల మతాలకు విచారణ త్వరగా పూర్తి చేయడం ద్వారా బాధితులకు పూర్తి న్యాయం చేయాలని, ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి తగిన న్యాయం అందించాలన్నారు. మహిళల రక్షణ చర్యలు బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఆకృత్యాలు పునరావృతం కాకుండా సైబర్ బ్లాక్ మెయిలింగ్ మరియు గృహ హింసకు గురవుతున్న మహిళల రక్షణ కోసం రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. సామూహికంగా కుటుంబ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా దోహదపడ్డాడంటేనే ఇది సభ్య సమాజం చాలా తలదించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కఠినంగా శిక్షించాలి. కులాలకు మతాలకు అతీతంగా ఏ మహిళపైనైనా, ఆ మహిళ ఎవరైనప్పటికీ ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళ సూసైడ్ నోట్ చూస్తే అర్థమవుతుంది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే కూటమి ప్రభుత్వం స్పందన చాలా నామమాత్రంగా ఉన్నది. ఎందువల్ల నామమాత్రంగా ఉండాలి? ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, ఫాస్ట్ ట్రాక్ కఠినంగా శిక్షించండి. తలారులు విధించేటువంటి శిక్ష అసాధికానికి శిక్ష వేయాలి. సైకో ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని బలి చేసేవాడు ఎవరికి తెలియదు. ఒకటి బయటికి వచ్చింది, ఇంకెంతమంది ఉన్నారో బయటికి రాని వాళ్ళు. వైకాపా ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యను వ్యాపారంలా మార్చారని, అద్దం పద్దం లేని కమిషన్లు ఏర్పాటు చేసి గందరగోళంలోకి నెట్టివేశారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యలో సమూల సంస్కరణలు తెస్తోందని తెలిపారు. ఉద్యోగాలకు ఉపయోగపడే నైపుణ్య విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గత 14 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు జరగలేదని, ఈ పరిస్థితి మార్చేందుకు 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వని 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఈరోజు 2.5 సంవత్సరంలోనే దాదాపు జాబ్ క్యాలెండర్తో పాటు చూసుకుంటే 35,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తోంది. ఆల్రెడీ 22,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసిన నేపథ్యంలో ఇంకొక 13,000-14,000 ఉద్యోగాలు ఈ రాబోయే 1-2 నెలల్లో అనౌన్స్ అయిపోతుంది. అదే కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్న ఎన్నికల హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. గెస్ట్ లెక్చర్లు వాళ్ళు వీళ్ళు తీసిపెట్టుకొని వాళ్ళకి ఏ రకమైన విద్యార్హత లేకుండా, మరి యూనివర్సిటీ అంటూ ఉన్నత విద్య అంటూ అంత పెద్ద గొప్పగా చెప్పుకొని 100 ఎకరాలు ఇస్తే ఏం లాభం, లోపల చెప్పేవాళ్ళు సరిగా లేకుండా. సో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 1,523 యూనివర్సిటీ ఫ్యాకల్టీని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ని చేస్తాం. ఓకే, దానికి ఆల్రెడీ జివో MS నెంబర్ 81 ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు పరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా డిఎస్సి, ఏపీపీఎస్సి ఒకటే కదా, రెండుకి సంబంధం లేదు కదా, మామూలు రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, పక్కన చూసి దిక్కులు చూసి అర్థం కాకుండా ఒక నవ్వి అన్నీ ఒకటే కదా, హారిజాంటల్ అంటే ఏంటి, వర్టికల్, బాబు ఇవంతా కాస్త బాగా హోంవర్క్ చేసుకో. హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు పరుస్తున్నాము, ఏం కావాలి ఏంటి అంటే అడుగు మా వాళ్ళని చెప్తారు. వైకాపా పాలనలో రాయలసీమకు ఏం చేస్తారో చెప్పుకోలేని స్థితిలో గొడ్డలిపాటి నాయకులు ఉన్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ బంధువు చంద్రబాబు, రాయలసీమ ద్రోహి జగన్ కరువు సీమను మార్చడానికి 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ కోట్ల రూపాయల పెట్టుబడులతో సంస్థలు ప్రారంభిస్తుంటే వైకాపా నాయకులు రోజు ఏదో ఒక చోట వెళ్లి తెదేపా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో, 2014 నుంచి ఇప్పటి వరకు తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు మేము సిద్ధమని సవాల్ విసిరారు. ఆ రోజు లోకేష్ గారు ఏదైతే మిషన్ రాయలసీమలో చెప్పారో దానికి అనుగుణంగానే 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని 3,20,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో. ఈ రోజులో లోకేష్ గారు మరి కాసేపట్లో రాయదుర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అనంతపురం జిల్లాలో కూడా 10,000 కోట్ల భారీ పెట్టుబడితో సుజలాన్ అనే సంస్థకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనివల్ల 4,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే కడప జిల్లాలో 17,000 కోట్లతో స్టీల్ ప్లాంట్, 3,500 కోట్లతో దాల్మియా సిమెంట్ సెకండ్ ఫేజ్ మార్చటమే కాకుండా రాయలసీమను తయారీ పరిశ్రమలకు హబ్బుగా మార్చేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.